సుచిత్రలోని శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇక్కడ 2024 సంబంధించిన అడ్మిషన్లు కొనసాగుతుంది. దీంతో ఎక్కడైతే విద్యాశాఖ ఒక్కసారిగా అలర్ట్ అయ్యి ఇక్కడ ఒక్కసారిగా తనిఖీలు చేపట్టింది. ఇందులో ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇక్కడ రన్ చేయడంతో వెంటనే దీన్ని స్కూల్ సీజ్ చేశారు. అసలు గతంలో ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఇలాంటి దాదాపు ఇప్పటికీ 160 మంది సంబంధించిన అడ్మిషన్ తీసుకున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? దీని గురించి మనతో మాట్లాడడానికి ఇక్కడ లోకల్గా ఉండే స్థానికులు నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడదాము. చెప్పండి, ఇప్పటికే 120 మంది అడ్మిషన్స్ తీసుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పటికి ఒకసారిగా సీజ్ చేశారు. ఇది చాలా సుచిత్రలోని శ్రీ చైతన్య స్కూలు. ఈ కార్పొరేట్ స్కూళ్ళల్లో ఎంతో ఆశతోటి 160 మంది పిల్లలకి ఇక్కడ అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ పరిస్థితి ఏందో అర్థం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇట్లాంటి చాలా ఈ శ్రీ చైతన్య వాళ్ళు చాలా ఘోరమైపోయింది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు పిల్లలు కూడా ఇప్పుడు అడ్మిషన్ తీసుకున్నాక ఎక్కడ వెళ్తారు, ఎక్కడ చేస్తారు, వాళ్ళ పరిస్థితి కూడా చాలా ఘోరం అయిపోయింది. ఈ స్కూల్ నిర్మాణం చేసేటప్పుడు వచ్చినప్పుడు పర్మిషన్ తీసుకొని ప్రాపర్గా పర్మిషన్ తీసుకొని ఈ స్కూల్ స్థాపించినట్టుంటే బాగుండేది. ఇప్పుడు దీనికి ఒక ప్లే గ్రౌండ్ లేదు, పిల్లలు పార్కింగ్ లేదు, ప్లే గ్రౌండ్ లేదు. ఈ ఏంది మన విరుద్ధంగా ఈ మున్సిపల్ జిహెచ్ఎంసీకి విరుద్ధంగా ఈ భవనం కూడా నిర్మాణం అట్లనే చేసారు. ఇంతకుముందు ఇక్కడ ఏంది ఫుట్పాత్ ఉండేది, ఫుట్పాత్ కూలగొట్టి నిర్మాణం చేపట్టారు. ఇక్కడ డ్రైనేజీ లైన్లు వలిగిపోయినాయి. ఇలా అట్లాంటి పరిస్థితి ఏంది. వీళ్ళపై నిన్న ఎంఈఓ గారు వచ్చి ఇది సీజ్ చేయడం జరిగింది. ఇక మీద ఇట్లాంటివి జరగకుండా, ఎవరికి అన్యాయం జరగకుండా ఎంతో ఆశతోటి విద్యార్థుల తల్లిదండ్రులు మా పిల్లల దగ్గర ఉంటారు, స్కూల్ మంచిగా చదువుతారనే ఉద్దేశంతో ఇలా అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఆగమైపోయింది. కాబట్టి ఇట్లాంటి తప్పులు జరగకుండా వీళ్ళపై కఠిన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. అంటే ఒక రకంగా చెప్పాలంటే పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు, వాళ్ళపైన చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఏమంటారు ఈ వ్యవహారం పైన శ్రీ చైతన్య యాజమాన్యాన్ని ఏమంటారు మీరు? చాలా ఇవే కాదు, చాలా ఉన్నాయి. చైతన్య నారాయణ వల్లే చాలా ఉన్నాయి. ఇట్లాంటివి చాలా నడిపిస్తారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా నడిపించారు ఇట్లాంటివి. వాళ్ళ విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తారు వీళ్ళంతా కలిసి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పోతారండి? 160 మంది అడ్మిషన్ తీసుకోరు, వాళ్ళు ఎక్కడ వెళ్తారు? ఇప్పుడు మధ్యంతరంగా మళ్ళీ స్కూల్స్ ఓపెన్ ఉన్నాయి, ఇప్పుడు ఎక్కడ వెళ్ళలేని పరిస్థితి కదా వాళ్ళది. ప్రస్తుతం శ్రీ చైతన్య స్కూల్లో అడ్మిషన్ కోసం పేరెంట్స్ వస్తున్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఇప్పటికే స్కూల్కి సీజ్ అని వేశారు, మీకు ఇన్ఫర్మేషన్ తెలియదు, అడ్మిషన్ కోసం వచ్చారు? నాకు సీజ్ చేశారని ఏం ఐడియా లేదు, జస్ట్ అడ్మిషన్ గురించనే వచ్చాము. అదే అంటే మీరు ఇంతకుముందు ఇక్కడ స్టాఫ్తో డిస్కస్ చేశారా అడ్మిషన్ గురించి? ఏం లేదు, ఇదే నా ఫస్ట్ టైం రావడం. అంటే మీకు ఎలా తెలిసింది ఇక్కడ అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి? మేము ఇక్కడ లోకలే కదా, సో చూశాను నేను 3 months ముందు నుంచే ఇక్కడ బోర్డు పెట్టింది అడ్మిషన్స్ అవుతున్నాయి. సో దాన్ని బట్టే ఇప్పుడు ఫ్రీ అయ్యానని వచ్చాను అడ్మిషన్ గురించి. బట్ చూస్తే సీజ్ చేశారంటున్నారు. అంటే ఏ క్లాస్కి అడ్మిషన్ కోసం వచ్చారు మీరు? వాడు 9th క్లాస్, సెమీ రెసిడెన్షియల్ అన్నారు కదా అని సరే చూసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగుంటే తీసుకుందాం అడ్మిషన్ అని వచ్చాను. అంటే ఒకవైపు కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అప్పుడే అడ్మిషన్స్ కోసం వస్తున్నారు. అంటే ఇది సంథింగ్ మాదాపూర్ బ్రాంచ్ వాళ్ళ అండర్లో ఉంది అని చెప్పారు. సో ఎలా ఉంటుంది, మా నేబర్స్ కూడా అడ్మిషన్ తీసుకున్నారు ఇక్కడే 8th క్లాస్కి. సో వాళ్ళని అప్రోచ్ అయితే డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. సరే చూసి తీసుకుందాం మనం కూడా అడ్మిషన్ అన్న కింద వచ్చాము. కానీ ఇప్పటికే 160 మెంబర్స్ అనేది అడ్మిషన్స్ తీసుకున్నారు, కానీ ఒకవైపు సీజ్ అయింది. ఎలా ఉండబోతుంది? ఏముందండి, మాకైతే ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది కాకపోతే ఇంకొక బ్రాంచ్ చైతన్యకి వెళ్తాము అంతే. ఇక్కడే తీసుకోవాలని ఏం లేదు కదా. అదే ఇంక 20 రోజుల్లో స్కూల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇప్పటికే 160 మంది అడ్మిషన్స్ తీసుకున్నారు. ఈ సమయంలోనే ఒకవైపు స్కూల్ అనేది సీజ్ చేశారు. ఇప్పుడు అడ్మిషన్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏమంటారు? అసలు ఈ యాజమాన్యం గురించి మీరేమంటారు? అంటే ఇట్లాంటి చాలా దారుణమైన సిచ్యువేషను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడనో పేరెంట్స్ కూడా ఒక పర్సన్కి 1.5 lakh అంటే పేరెంట్స్ ఎక్కడనో అప్పు తెచ్చి కట్టుండొచ్చు. ఇప్పుడు ఇలాంటి సీజ్ చేయడం వల్ల ఇప్పుడు ఆ మనీ రీఫండ్ చేస్తారా? ఆ పిల్లలకి ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏంది? వేరే స్కూల్స్లలో అడ్మిషన్స్ వస్తాయా? సీట్స్ కూడా చాలా కాంపిటీషన్ ఉంది, సీట్స్ కూడా రాని కష్టం. ఇప్పుడు ఆ 150 మంది ఎక్కడికి వెళ్తారు? ఒక 1 year వేస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇది వాళ్ళ అదృష్టం ఏంటంటే చెప్పాలంటే ఒక 20 రోజుల ముందే ఇది సీజ్ చేయడం పడింది. అదే నీకు కాలేజ్ స్టార్ట్ అయినాక సీజ్ చేస్తే మధ్యలోనే అయిపోతుంది, ఒక 1 year వేస్ట్ అయిపోయినట్టే. ఇంకోటి ఈ స్కూల్స్ అన్నీ ఎలా అవుతున్నాయంటే ఒక కార్పొరేట్ సిస్టమ్ అయిపోతున్నాయి.
చదువు కన్నా అదొక బిజినెస్ సేల్స్ లెక్క. బిజినెస్ ఎన్ని సీట్స్ సేల్ చేద్దాం, ఎంత కమిషన్, ఈ కమిషన్ వల్ల మొత్తం అదే ఉంది స్కూల్స్ల మీద. ఫస్ట్ ఈ స్కూల్స్ అనేది ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ చూపించాలి. ఎడ్యుకేషన్ కరిక్యులర్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి. అసలు ఒక ప్లే గ్రౌండ్ లేదు. చైతన్య నారాయణ స్కూల్స్ ఇవన్నీ ఒక ప్లే గ్రౌండ్ లేకుండా స్కూల్స్ నిర్మాణం చేస్తారు, ఒక బిల్డింగ్ లాగా చేస్తారు. ఆ బిల్డింగ్ అసలు ఏంది, ఒక బిల్డింగ్లా 100, 250, 500 మంది పిల్లల్ని పెట్టి చదివిస్తే అది ఎక్కడ ఎక్కుతుంది? ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండాలి. ఒక 1 hour గేమ్స్ ఉండాలి పిల్లలకి. మరి ఇట్లా కార్పొరేట్ ఏదో పైసలు వస్తున్నాయి అని పిల్లలని ఒక మిషన్ లెక్క చేసి చదివి వాళ్ళ స్ట్రెస్ఫుల్ లైఫ్. అసలు ఈ రోడ్కి ఎలా చదువుతారో మొత్తం హారన్స్ సౌండ్స్ వస్తాయి. అసలు రోడ్కి ఎందుకు ఉంటుంది స్కూల్? అసలు రోడ్కి ఉండొద్దు. ఏదన్నా లోపల ఒక పీస్ఫుల్ ప్లేస్ లాగా ఉండాలి. అప్పుడే పిల్లలు చదువుకుంటారు. ఒక గ్రౌండ్ లేదు, దీనికి ఒక పార్కింగ్ లేదు, ఒక ఫుట్పాత్ లేదు. పక్కనే ఇంకో స్కూల్ ఉంది. పిల్లలు చాలామంది పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తారు. చాలామంది బస్సులలో వెళ్తారు, ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. వాళ్ళు ఫుట్పాత్ లేకుండా ఎట్లా రోడ్ల మీద నాసుకుంటూ పోలే, ఏదైనా యాక్సిడెంట్ అయితే ఎవరు బాధ్యులు? స్కూలా? ఇట్లాంటి అన్ని చర్యలు తీసుకోవాలి వెంటనే. ఈ చైతన్యనే కాదు, ఇక్కడ ఉన్న చాలా విద్యా సంస్థలు కార్పొరేట్ లెవెల్లో తయారయ్యి దోపిడీ చేస్తున్నాయి. ప్రతి దాని మీద యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంటే పర్మిషన్ లేకుండా నడుపుతున్న స్కూల్పై ఎలాంటి చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ అంటున్నారు? లైసెన్స్ క్యాన్సిల్ చేసేసేయాలి. ఆ చైతన్య నారాయణ వాళ్ళ దానికి లైసెన్స్ క్యాన్సిల్ చేసేయాలి. ఇంకోటి దీన్ని ప్రమోట్ చేస్తున్న స్పాన్సర్స్ కూడా తెలుసుకోవాలి. ఇక్కడ వాళ్ళు ఏం పెట్టారు అంటే చైతన్య స్కూల్కి రోహిత్ శర్మ పెట్టారు. చాలామంది పిల్లలు క్రికెట్ ఆడే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. యాక్చువల్లీ ఈ స్పాన్సర్స్ కూడా వాళ్ళని విత్డ్రా చేసుకోమని చెప్పాలి. వీళ్ళకి స్పాన్సర్షిప్ చేయడం, వీళ్ళ ఇంకా లైసెన్స్ క్యాన్సిల్ చేసేసేయాలి. వీళ్ళకి బాధితులు కాదు కానీ వాళ్ళ వన్ ఆఫ్ ద సొసైటీలో వాళ్ళకు ఒక స్టేటస్ ఉంది. వాళ్ళని చూసి చాలామంది వస్తారు. అందుకని వాళ్ళకు కూడా యాక్షన్ తీసేసుకోవాలి. ఎందుకు ఇలాంటి స్పాన్సర్ చేయొద్దు, స్పాన్సర్షిప్ చేయొద్దు అని. సో మొత్తం మీద ఇది పరిస్థితి. ఏదైతే పర్మిషన్ లేకుండా దీన్ని రన్ చేస్తున్నారో గత 3 నెలల నుంచి దీనికి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది. ఇప్పటికే 120 మంది స్టూడెంట్స్ దగ్గర అడ్మిషన్ తీసుకున్నారు. అయినప్పటికీ ఒక్కసారిగా ఎక్కడైతే కుతుబ్లాపూర్కు చెందిన విద్యాశాఖ అధికారి ఒక్కసారిగా ఇక్కడ తనిఖీలు చేపట్టింది. అందులో భాగంగా ఈ స్కూల్కి సంబంధించి ఎలాంటి పర్మిషన్స్ లేదు, దీంతో సీజ్ చేశారు. ఒకసారి మన స్కూల్కి సంబంధించిన స్కూల్లో కూడా ఒకసారి పరిశీలిస్తే మెయిన్ రోడ్డుకు స్కూల్ అనేది చాలా దూరంగా ఉండాలి. అది ఖచ్చితంగా ప్రోటోకాల్ అందరూ ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ మెయిన్ రోడ్డు ఆనుకొనే ఈ స్కూల్ నిర్మాణం అనేది ఉన్నది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినప్పటికీ ఎక్కడ కూడా ఏదైతే ప్రికాషన్స్ ఉంటాయో అవి ఫాలో అవ్వలేదు. ఇంకోవైపు చూసుకున్నట్లయితే ప్లే ఏరియా ఖచ్చితంగా ఉండాలి. ప్రతి స్కూల్లో కావచ్చు కనీస ప్రోటోకాల్స్ ఎక్కడ కూడా ప్రోటోకాల్ పాటించలేదు. దీని మూలంగా విద్యార్థులు తమ భవిష్యత్తుని కోల్పోవాల్సి వస్తుంది. అయినప్పటికీ ఏదైతే కార్పొరేట్ స్కూల్లో ఏదైతే పైసల కోసం ఈ విధంగా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు, ఇప్పటికైనా మారాలి. ఏదైతే ఇప్పుడు ఇక్కడ శ్రీ చైతన్యనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చాలా స్కూల్స్ ఈ విధంగానే పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఏదైతే మెయిన్ రోడ్డుకి 100 సెంటీమీటర్ల దూరాన్ని ఎవరు పాటించడం లేదు. కనీస జాగ్రత్తలు, కనీస పర్మిషన్స్ ఉంటాయో అవి ఎవరు పాటించకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. వీటినన్నింటినీ వెంటనే కట్టడి చేయాలి. ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు ఆడుకోకుండా ఏదైతే ఇప్పుడు స్కూల్ సీజ్ చేశారో దాన్ని ఎవరైతే ఇప్పుడు అడ్మిషన్స్ తీసుకున్నారో వాళ్ళకి వెంటనే మనీ కావచ్చు వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలని ఒకవైపు ఇక్కడున్న స్థానిక నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. కనపడుతున్న వంశిత కలిసి శిల్ప RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.